హలో డార్లింగ్స్, ఇందాకే ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్ విక్ బ్యాలరీనా మూవీ చూసి వచ్చిన. నేను మూవీకి వెళ్ళినా అంటే జస్ట్ ఫర్ ద హైప్ ఆఫ్ కియాను రీవ్స్ అండ్ నార్మన్ రీడర్స్. కానీ ప్రాబ్లం ఏంటంటే మూవీతోని వెళ్ళిన వెంటనే వాళ్ళిద్దరిని, కియాను రీవ్స్ని నార్మన్ రీడర్స్ని మర్చిపోయినా. జస్ట్ నాకు అన్నా డే ఆర్మసే గుర్తుంది. అంత బాగుంది ఆమె. అసలు నేనైతే ఆగమైపోయినా, ఏంద్రా బాబు నేను ఎవరి కోసం వస్తే ఎవరి కోసం చూస్తున్నా నేను మూవీ అని చెప్పి. హ్యాట్స్ ఆఫ్ అబ్బా, క్రియేటివ్ ఫైట్స్, క్రియేటివ్ కొరియోగ్రఫీ ఉంది. అసలు నేను చెప్పలేను, అంత బాగుంది. అసలు చిన్న చిన్న సీన్స్ దగ్గర నుంచి కూడా చాలా అంటే చాలా బాగుంది. నేను వెళ్ళింది ఇద్దరి కోసం అయితే, ఆడికి పోయిన తర్వాత ఒక్కళ్ళ కోసం పడిపోయినా నేనైతే. అంత బాగుంది. అన్నా డే ఆర్మస్ అయితే జాన్ విక్ మూవీలోకి కరెక్ట్గా బ్లెండ్ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. ఆమె కరెక్ట్గా సెట్ అయిపోయింది అసలు. అండ్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. యా, స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే సింపుల్ వెంజెన్స్ స్టోరీ, రివెంజ్ టైప్ ఆఫ్ స్టోరీ. వాళ్ళ ఫాదర్ చనిపోతాడు, సో ఎవరు చేసిండ్రు, నార్మల్ కైండ్ ఆఫ్ స్టోరీ. అంటే మనం ఎప్పుడు చూసే టైప్ ఆఫ్ స్టోరీయే. బట్ స్క్రీన్ మీద ఎప్పుడైతే ఫైట్ కొరియోగ్రఫీ అనేది చూస్తామో సింపుల్గా షేక్ ఆడించేసింది అంతే. అంత బాగుంది అసలు. నేను చూస్తున్నంతసేపు వాహ్ వాహ్, ఈ థాట్ ఎట్లా వచ్చిందిరా మీకు అని అనిపించింది. ఆ ఫైట్ కొరియోగ్రఫీ ఎవరైతే చేసిండ్రో ఎక్సలెంట్ అసలు. ఎందుకంటే చిన్న ట్రైలర్లో ఒక చిన్న క్లిప్ ఉంది, కార్తో పాటు తను కూడా డోర్ తీసి మూవ్ అవ్వడం. ఆ క్లిప్ దగ్గర కూడా చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేసిండ్రు ఆ క్లారిటీ అండ్ ఆ సీక్వెన్స్ అనేది. ఒక్క చిన్న సీన్ చెప్తాను మీకు. ఆ దగ్గర బాంబు ఉంటుంది, బాంబు పిన్ తీసేసి దన్నుమని వేసేసి ఇట్లా టేబుల్ అడ్డం పెట్టేస్తుంది. వాడిని అటు వడగొట్టేసి టేబుల్ అడ్డం పెట్టేస్తుంది. అసలు ఆ సీన్ చూస్తే నేనైతే పిచ్చోండి అయిపోయినా. ఇంకో సీన్లో జస్ట్ డోర్ వెంకల వాడిని వేసి బాంబు వేసేస్తా, ఆ డోర్ వెంకల్ని ఇట్లా దాక్కొని ఉంటుంది. వా, ఈ చిన్న చిన్న సీన్స్ చూస్తుంటే మస్తు అనిపిస్తుంది అసలు. సినిమా చూసినంతసేపు త్రూ అవుట్ ద మూవీ నాకు ఇంత అయిపోయింది మూవీ అని అనిపించింది. ఎందుకంటే మా చిన్న చిన్న సర్ప్రైజెస్ అనేది వస్తూనే ఉంటాయి ప్రతి 15-20 నిమిషాలకి 10 నిమిషాలకి అట్లా చిన్న చిన్న సర్ప్రైజెస్ అనేది వస్తూ ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే అడ్రినలైన్ రష్ అనేది అయితేనే ఉంటుంది. ఎక్కడ కూడా ఒక దగ్గర మూవీ ఆగిపోయింది అన్నట్టు ఎక్కడ అనిపించదు. మనం జాన్ విక్ క్యారెక్టర్ అండ్ మన అన్నా డే ఆర్మస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో దాంట్లో బ్లెండ్ అయిపోతూ ఉంటాం మనం. అంత బాగా అనిపిస్తుంది. అండ్ దట్ టు కియాను రీవ్స్ మెయిన్ క్యామియో అని చెప్పొద్దు మూవీలో, ఎందుకంటే మూవీలో ఆయన చిన్న చిన్న సీన్స్ ఉంటాయి. బట్ ద థింగ్ ఈజ్, ట్రైలర్లో మనకు అన్నా డే ఆర్మస్ది కియాను రీవ్స్ అదే ద బాబా యాగా ఫైట్ ఉంటుంది కదా, అది ఎందుకురా ఎక్కువ లేదు అన్నట్టు అనిపిస్తుంది మనకి ఏంటంటే జాన్ విక్ అట్లా షూట్ చేసుకుంటా ఒక స్టైల్లో ఒక స్వాగ్లో షూట్ చేస్తాడు చూడు, అది మనకు కనిపించదు. ఆ సావేజ్ రిప్లైస్ ఉంటాయి వాడి దగ్గర నుంచి, అది మనకు ఎక్కువ చూపించరు సింపుల్గా. సో ఇది బ్యాలరీనా స్టోరీ, సో దానికే స్టిక్ అవుదామని చెప్పి స్టిక్ అయినట్టున్నారు. అది మంచిదే, ఎందుకంటే హైప్ ఓన్లీ కియాను రీవ్స్ వల్లనే వచ్చింది అన్నట్టు ఉండకుండా ఆమె సైడ్ నుంచి కూడా అన్ని సార్ట్ ఆఫ్ ఎలివేషన్స్ అండ్ ఫైటింగ్ టెక్నిక్స్, ఆ కొరియోగ్రఫీ ఏదైతే ఉందో ఎక్సలెంట్ వాహ్ 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 అన్నట్టు అనిపించింది. రాత్రి 8 గంటలకి ప్రీమియర్ షోస్ వేసిండ్రు, 8 o'clockకి అండ్ తర్వాత మళ్ళీ 11 o'clock ఉంది. నేను చూసింది AAAలో. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇంగ్లీష్ మూవీస్కి ఎక్కువ మన సైడు చాలా సౌండ్ అనేది ఎక్కువ పెట్టరు, బట్ AAAలో ఎగ్దమ్ సౌండ్ పెట్టిండు. ఆ సౌండ్కి గన్ సౌండ్స్ అడిగితే గన్ సౌండ్ అయితే ఎగ్దమ్ అంటే ఎగ్దమ్ అబ్బా, నా మైండ్ ఖాళీ దొబ్బేసింది అంతే. అంత మంచి అనిపించింది నాకు. మస్తు అంటే మస్తు. అసలు సినిమా అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ అయినా అని చెప్పి ఫీలింగ్ వచ్చింది. ఒక్క ప్రాబ్లం ఏంటంటే స్టోరీ, ద రొట్టా స్టోరీ లైన్ ఉంటుంది, ద రివెంజ్ డ్రామా అండ్ ద డ్రామా సీక్వెన్సెస్ ఏదైతే మిడిల్లో ఉంటుందో అది ఎక్కువ ఇంప్రూవ్ చేయాల్సింది ఉండే. కొంచెం బోరింగ్ స్క్రిప్ట్తోని కొంచెం వెళ్తూ ఉంటుంది. మనకేంటంటే యాక్షన్ మూవీ కాబట్టి యాక్షన్ కోసమే పోతాము. యాక్షన్ లవర్స్కి అయితే ఇది పక్కా రికమెండ్ చేస్తాను నేను ఈ మూవీ. ఎందుకంటే యూ షుడ్ కంపల్సరీ వాచ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ ఓన్లీ. అంత బాగుంది మూవీ, నాకు నచ్చింది. పర్సనల్గా నేను ఏం చెప్తా అంటే జాన్ విక్ 3 అనేది పారాబోలం అనేది నాకు నచ్చలేదు, లిటరల్లీ నచ్చలేదు. దాంట్లో యాక్షన్ కొరియోగ్రఫీ కానీ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ డైలాగ్స్ ఏది కూడా పెద్దగా నచ్చలేదు. బాబాయాగా అని చెప్పి ఆయన పేరు యూజ్ చేసుకున్నారేమో అనిపించింది దాంట్లో. బట్ దీంట్లో అలా అస్సలు లేదు. బాబాయాగా ఇస్ బాబాయాగా. అన్నా డే ఆర్మస్ హీరోయిన్, ఆమె చింపి అవతలేసింది ఖాళీ, ఇంకా వేరే మాటనే లేదు, అంత మంచిగా చేసింది. అండ్ యా, డైరెక్టర్ లెన్ వైస్మెన్
చాలా బాగా హ్యాండిల్ చేసిండు ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క థింగ్ అనేది. అండ్ లాస్ట్‌లో ఫ్లేమ్ థ్రోవర్‌తోని కూడా సీక్వెన్సెస్ ఉంటాయి. ఆడ కూడా చాలా బాగా అంటే చాలా బాగా హ్యాండిల్ చేసిండు. సినిమాటోగ్రఫీ ఈస్ టాప్ నాచ్ అంటా నేనైతే. పైనుంచి వైడ్ యాంగిల్ షాట్స్ ఉంటాయి. కేక అంతే ఖాళీ. పిచ్చి పుట్టిస్తది మనకు. పోయే వాళ్ళకి నేను ఒకటే చెప్తా, స్టోరీ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సింపుల్ రివెంజ్ స్టోరీ. బట్ యాక్షన్ సీక్వెన్సెస్ మీరసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరు. అరే ఇది ఇట్లెట్లా అయిందిరా, అసలు మనం ఆలోచించను కూడా ఆలోచించలే కదరా అన్నట్టు అనిపిస్తది. అన్నట్టే ఆత్మస్ సూపర్ ఉందిరా బాబు ఆమె. అంత బాగుంటుందని చెప్పి నేను అస్సలు అనుకోలే. సినిమాలో అయితే అబ్బాబాబా దండంరా బాబు ఇంత మంచిగా ఉందేందిరా అని అనిపించింది. మ్యూజిక్ మరీ అంత లేదు, టాప్ నాచ్ మ్యూజిక్ ఏం లేదు. సీన్స్కి తగ్గట్టు మ్యూజిక్ అనేది వెళ్ళిపోతా ఉంటుంది. పెద్దగా దాంట్లో ప్రాబ్లం లేదు. సో యా, దట్స్ ద రివ్యూ ఆఫ్ బాలరీనా. సో యా, బై డార్లింగ్స్.